ఈరోజు మనతో పాటు ఫన్ చేయడానికి ఎవరో కాదు, యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్. ఆయన ఇంకా ఏం చెప్పాలనేది వాట్ నాట్ ఆయన అడిగి తెలుసుకుందాము. సో నాకు మిమ్మల్ని చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందమైన కుందనాల బొమ్మరా. అందమైన కుందనాల బొమ్మరా, ఎవరికి తెలియదు మీరు పవన్ కళ్యాణ్ గారికి రాశారు ఇట్లా ఇట్లా. అప్పుడు చాలా నాకు అంటే వాళ్ళ ఫ్యాన్స్ అంటే అయితే అసలు విపరీతమైన కాల్స్, మెసేజెస్. అసలు సో రవితేజ గారితో కానీ కళ్యాణ్ రామ్ గారితో కానీ ఎట్లా ఉంటుంది ర్యాప్? ఎప్పుడైనా మాట్లాడారంటే అన్ని మంచి సాంగ్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళతో ర్యాప్ అవ్వడం. కళ్యాణ్ రామ్ గారు అంటే బింబిసారా చేసినప్పుడు నేను ఇప్పుడు కలవలేదండి. ఆఫ్టర్ దట్ ఆయన డెవిల్కి ఆయన పర్సనల్గా ఫోన్ చేసి ఉంటే కనుక చాలా అట్లు పెద్ద పెద్ద సినిమాల్లో మీ నేమ్స్ రాలేదు, అండ్ పోనీ డబ్బులైనా ఇచ్చారంటే అటు సైడ్ కూడా రాలేదు అని చెప్పి నేను విన్నాను. సో మీరు చేసిన వాటికి ఏంటి దాని విషయం ఏంటి? నేను కంపోజర్గా నా పేరు వేయలేదు, సింగర్గా నన్ను పాడనివ్వలేదు. ఇప్పుడు ఏం వేస్తారు నాకు పేరు, నాకు క్రెడిట్ ఏమి ఇవ్వాలి? నా లిరిక్స్ ఉన్నాయి కాబట్టి లిరిక్ రైటర్నే ఇస్తారు. చాలామంది డబ్బులు అనేది పక్కన పెట్టండి. అసలు నేను కంపోజ్ చేసి నా పేరు వేయకుండా వాళ్ళ పేరు వేసుకోవడం, అట్లా సింగింగ్ పాడిస్తా అని పాడించకపోవడం. ఎప్పుడు బాధగా అనిపించలేదా? అరే నేను ఇంత కష్టపడి, అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇక్కడ పాలిటిక్స్ ఉంటాయి కదా అంటే మీరు ఒక మాట చెప్పారు, నోటికాడ అన్నం తీస్తారు సంథింగ్. ఏంటి అదే ఉంటుంది అంటే జనరల్గా ఒక నానుడు ఉంది కదా, నోటికాడి అన్నం లాక్కొని వెళ్ళిపోయాడని. ఇక్కడ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక నాకు తెలిసింది అంటే ఎస్పెషల్లీ మ్యూజిక్ ఫీల్డ్లో మనం ఇప్పుడు బాధపడ్డం తప్ప మనం ప్రెస్ మీట్ పెట్టి బయటకు చెప్పడం అది ఏమి జరగదు. వెల్కమ్ టు BRK ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా, అన్లిమిటెడ్ ఫన్ విత్ ఉమా. ఈరోజు మనతో పాటు ఫన్ చేయడానికి ఎవరో కాదు, యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్. ఆయన ఇంకా ఏం చెప్పాలనేది వాట్ నాట్ ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో నాకు మిమ్మల్ని చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందమైన కుందనాల బొమ్మరా. ఇప్పటికి కూడా అసలుకి ఆ సాంగ్ అనేది మేము మర్చిపోము. సో ఆ సాంగ్ అసలుకి ఎవరో కాదు చేసింది సరే, రాసింది సరే. సరే ఆ సాంగ్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది సార్ మీకు? అది నేను అంటే ఫస్ట్ సినిమా నన్ను సానాది రెడ్డి గారి పరిచయం చేశారు, ప్రేమపల్లకి అనే సినిమాకి. దాని తర్వాత బ్యాచులర్స్ చేసాం. ఆ కంటిన్యూషన్లో సంపంగి కూడా చేసాం. అందులో అన్ని సాంగ్స్ నేనే రాశాను. ఒక 4 పాటలు కంపోజింగ్, 3 పాటలు పాడాను. సింగర్గా, రైటర్గా, కంపోజర్గా ఆ సినిమా మంచి పేరు వచ్చింది. సంపంగి అసలుకి మంచి ఆ పాటకి అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలా మంది ఒకసారి 2 లైన్స్ పాడతారా నా కోసం? అసలు అది ఎవర్ గ్రీన్ సాంగ్ అండి. అది ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి, చూపుల వల వేసి తీసుకెళుతుంది తన వెంబడి, ఒక్కసారి చేరాలి ఆ నీడను, విన్నవించుకోవాలి ఈ బాధను, ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఈ ఇంటి వనితో మరి నా ఎదమీటిపోయే చెలి, ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా. సూపర్ 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 సార్, అసలుకి మామూలుగా కాదు. అప్పటి నుంచి ఇప్పటికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వస్తే కనుక కిట్టు
బింబిసారా అసలు ఇంకా ఏం చెప్పాలి, అన్ని సినిమాలు మ్యాక్స్ రవితేజ గారికి అయితే పవర్ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చారు. సో వాటిలో మీకు అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంటే పవర్ కిక్ ఏంటంటే నేను సురేందర్ రెడ్డి గారి దగ్గర రేసుగురం అనే సినిమా చేశాను. సో రేసుగురంలో నాకు అంటే రీబర్త్ ఇచ్చిన సినిమా అది. అంటే 2 పాటలు కంపోజింగ్, 3 పాటలు లిరిక్స్ రాశాను. సినిమా చూపిస్తామా అనేది సినిమా చూపిస్తామా మన అదే. అందులో స్వీటీ అనే ఒక సాంగ్, సినిమా చూపిస్తా అనే ఒక సాంగ్, టైటిల్ సాంగ్ రేసుగురం రేసుగురం ఆ పాట, 3 పాటలు నేను చేశాను. ఓకే, 3 సాంగ్స్ మీ. ఎస్. దాని తర్వాత కంటిన్యూషన్లో కిక్ 2 వచ్చింది. కిక్ రేసుగురం చేస్తున్నప్పుడే పవర్ సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది నాకు. అలా రవితేజ గారితో పరిచయం, తర్వాత కిక్ 2 చేశాను. అలా అలా వెళ్తున్నాను అనమాట. సో రేసుగురంలో మా కోసం రేసుగురం అసలు నాకు అది మామూలుగా కదా, ఆ సాంగ్స్ కూడా అసలుకి అప్పుడు అసలుకి మంచి, ఇప్పుడు కూడా మంచి ఊపున్న సాంగ్ అని అంటే కనుక, ఒక మాస్ నెంబర్ అంటే కనుక అసలుకి సినిమా చూపిస్తాం మామ కానీ, స్వీటీ అసలుకి మంచి మెలోడీ. సో మీరు ఈ మెలోడీస్కి చాలా ఫేమస్ అనిపించింది నాకు, ఎందుకంటే మీరు ఎక్కువ మెలోడీస్లో ఎంత ఫీల్ ఉన్న రాయడం కానీ చేయడం కానీ, మీకు మెలోడీస్ అంటే ఇష్టం కదా? నేను మెలోడీ అంటే చిన్నప్పటి నుంచి ఇళయరాజా గారి పాటలు వింటూ పెరిగాను కాబట్టి అది అట్టించి అనేది నా లోపల ఇన్బిల్ట్ అయిపోయింది అనమాట. ఓకే. సో ఇంకా మా ఇంట్లో ఏంటంటే మేము నాన్న, నేను, మా పెద్దన్నయ్య అందరూ భజన చేసేవాళ్ళము. అట్లా కొంచెం ఆ డివోషనల్ కామ్నెస్ అనేది అక్కడ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. సో నాకు మెలోడీ అంటే చాలా ఇష్టం. అంటే ఈ కొంచెం సౌండింగ్గా ఉండే నాకు పెద్దగా నచ్చవు అనమాట. మీకు సినిమా చూపిస్తే కూడా అది మాస్ సాంగే కానీ స్వీట్గా ఉంటుంది. అదంతా హిట్ కావడానికి అది కూడా ఒక కారణం అని నేను అనుకుంటా. ఎందుకంటే అందులో ఒక స్వీట్నెస్ కూడా ఉంటుంది, ఒక మంచి రిథమిక్, ఒక కొంచెం వేవ్ అలాగ ఉంటుంది పాట. నా జనరల్ మాస్ లాగా ఉండదు అది. గల్లవట్టి గుంజుతాంది దీని చూపే, లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే, ఏ డప్పు కొట్టి విలువట్టి ఈని తీరే, నిప్పు లెక్క కాల్చబట్ట ఈని పోరే, కొప్పు ఊడగొట్టబట్ట ఈని సోరే, ఏ మామ దీన్ని చూడగానే మన్ను తిన్న పాము లెక్క మనసు వండబట్టే, అయ్యేని చూడగానే పొయ్యి మీది పాల లెక్క దిల్లు వంగబట్టే, దీని బుంగమూతి చూస్తే నాకు బంగు తిన్న కోతి లెక్క సింధులయ్య బుద్ధి పుట్టే, సినిమా చూపిస్తా మామ నీకు సినిమా చూపిస్తా మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిస్తా మామ, మామ సినిమా చూపిస్తా మామ నీకు సినిమా చూపిస్తా మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిస్తా మామ. సూపర్ 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 సార్. దానిలో స్వీటీ కూడా బాగుంటుంది. ఒక 2 లైన్స్ స్వీటీ మాకు. ఏ జిందగీని జాలిగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని, ఏ ఊహలోన తేలని ఉప్పెనెల్ల పొంగని గాలిలోన ఊరేగని, ఓ స్వీటీ కొంచెం మాట వినవే స్వీటీ, కొంచెం దారి తప్పవే స్వీటీ, నాన 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 నారి నాన నాన. సూపర్ సూపర్ సార్. సో అసలు బింబిసారాలో కూడా చెయ్యి ఎందుకు ఉంది? అది కాదు నేను చేసింది, ఓ తేనె పలుకుల ఓకే, అది మీరే? అది నేను మ్యూజిక్ అండ్ లిరిక్స్. ఫస్ట్ టైం ఒక పెద్ద హీరోకి మ్యూజిక్ డైరెక్టర్గా పాడింది ఆ సినిమా బింబిసారా. ఆ పాట కూడా అందరికీ చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం సార్. ఒక 2 లైన్స్ అది కూడా. ఓ తేనె పలుకుల అమ్మాయిని తీగ నడుములో సన్నాయి లాగిందే, ఓ కోరమీసపు అబ్బాయిని ఓర చూపుల లల్లాయి వాగుందో, ఓ నీ చెంపల నునుపు బుగ్గల ఎరుపు ఊరిస్తున్నాయి, నీ మాటల విరుపు ఆటల ఒడుపు గుండె పట్టుకొని ఆడిస్తున్నాయి,
నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాడు, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాడు, నీ దారి పట్టమని కొట్టేస్తున్నాయి, నీ పోరు ఇష్టమని దువ్వేస్తున్నాయి. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. సూపర్ 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 సార్. సో మీరు కొన్ని ఈటీవీకి కూడా వర్క్ చేశారు, ఒక 1 year ఈటీవీలో వర్క్ చేశారు. ఐ మీన్ రామోజీలో వర్క్ చేసి బయటకు వచ్చారు. బట్ బయటకు వచ్చిన తర్వాత మీకు ఆపర్చునిటీ వచ్చిందని విన్నాం. ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి? అంటే నా ఫస్ట్ ఫిల్మ్ ప్రేమ పల్లకి అండి. మన వినీత్ గారు, రోజా గారు వాళ్ళందరూ చేశారు. సో అందులో నేను 2 పాటలు కంపోజ్ చేసి రాయడం జరిగింది. సో యాక్చువల్ నేను సింగర్గా వచ్చాను ఇండస్ట్రీకి. సో అందులో పాడే అవకాశం రాలేదు. నేను పాడాల్సిన పాట ఒక పెద్ద సింగర్ పాడారు. సో ఆ సినిమా ఫ్లాప్ అయింది, సినిమా ఆడలేదు. సో అదేంటంటే రామోజీ గారు ఆ సినిమా ఆయనకు చాలా ఇష్టం. ఆయన చూసి మేము రిలీజ్ చేస్తామని వాళ్ళ మయూరి ద్వారానే రిలీజ్ చేశారు. బట్ ఆడలేదు. అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళొక ఉద్దేశంతో మమ్మల్ని తీసుకున్నారు. వీళ్ళకి మంచి టాలెంట్ ఉంది, నన్ను గంటడి గారిని, గటికాచలం గారిని తీసుకున్నారు ఎంప్లాయ్మెంట్గా. అయితే వర్క్ ఏంటనేది నాకు చెప్పలేదు, నాకు ఐడియా లేదు అసలు. యాక్చువల్గా నాకు చెప్పడం ఏంటంటే అక్కడ రోజు వెళ్ళి మీరు ఏం చేయకూడదు, ఊరికే సైన్ పెట్టాలి. వాళ్ళు సంవత్సరానికి ఒక 20-30 సినిమాలు చేస్తారు, అందులో పాటలు రాయాలి, వీళ్ళుంటే పాడాలి, అదే మీ వర్క్. సో మీకు శాలరీ ఇస్తారు, పాట ఓకే అయితే దానికి రెమ్యునరేషన్ ఇస్తాడు. ఇదేదో బాగుంది అనుకుని వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిపోయాక ఒక 1 year అసలు వెళ్ళి కూర్చుంటున్నాము, ఊరికే పాటలు పాడుకుంటున్నాము, వస్తున్నాం, ఏం పని ఉండట్లేదు. సో నేను ఫైనల్గా ఏంటంటే అజయ్ శాంతి గారు మా బాస్, ఆయన రైటర్, ఆయన అడిగాను, ఏంటి సార్ అసలు ఏం పని లేదు, నేను శాలరీ తీసుకుంటున్నాను, అసలు ఏంటంటే అప్పుడు చెప్పారు ఆయన అసలు ఎందుకు తీసుకున్నాం అన్నది అప్పుడు చెప్పారు. మేము ఒక ఆడియో బ్యాంక్ చేయాలనుకున్నామండి, దాని గురించి తీసుకున్నాము, కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా లేట్ అయ్యేటట్టు ఉంటుంది, మీరు ఉండండి, ఏం పర్వాలేదు అన్నారు. సో నేను ఖాళీగా ఉంటున్నాను సార్, నాకు అసలు ఏం తోచట్లేదు అంటే సరే అని అప్పుడు ఒక వర్క్ చెప్పారు నాకు. ఈ ఇంగ్లీష్ సినిమా, హాలీవుడ్ సినిమాలన్నీ చూసి అందులోంచి మంచి ఇప్పుడు ఏదన్నా మీకు నచ్చిన సెంటిమెంట్ సీన్ కానీ, ఫైట్ సీన్ కానీ, ఏదన్నా రొమాన్స్ సీన్ కానీ అనిపిస్తే అదొక VHSలో రికార్డ్ చేసి దాని గురించి డిస్క్రిప్షన్ రాయండి, అదొక పని పెట్టాను నాకు. సో ఈలోగా సానాయిధి రెడ్డి గారు మళ్ళీ బ్యాచిలర్స్ అని ఒక సినిమా చేశారు. అది అక్కడుండే వర్క్ చేశాను నేను, అంటే ఆయన ద్వారా వచ్చాం కాబట్టి ఆయన చేయడానికి అక్కడ అనుమతి ఇచ్చారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో మళ్ళీ ఇంకా ఇక్కడ ఈ పని మన వల్ల కాదని చెప్పేసి లెటర్ రాసి బయటకు వచ్చేసాను. అండ్ బ్యాచిలర్స్లో రాసారా లేదంటే బ్యాచిలర్స్లో నేను 2 పాటలు కంపోజ్ చేశాను, 2 పాటలు పాడాను నేను, 3 పాటలు లిరిక్స్ రాశాను. అందులో వారే వాయే మందం బాపురే, చూస్తే పడిపోదా మధుసాపురే, చూసాడా దీన్నే అశోపురే, తీసేడా సూపర్ లవ్ పిక్చరే, నవ్వులతోనే నాడిని పట్టే నాజుకు యవ్వనగారే, చూపులతోనే సిగ్నల్ ఇచ్చే వయ్యారి వయసు పదారే, వారే వాయే మందం బాపురే, చూస్తే పడిపోదా మధుసాపురే. ఇదొకటి. రాజమని జర్రాగుమని వస్తున్నవాణి, అట్టా చూడకుండా వెళ్ళిపోకెన్ను చిన్నవాణి, అందుమని అందానివని అంటున్నవాణి, ఈ చుట్టుపక్కలెవ్వరు లేరని తెలుసుకొని. ఇదొకటి. మళ్ళీ టైటిల్ సాంగ్ ఒకటి ఉండదు, ఇది కుర్రకారు అలజడిరు వెర్రెక్కిపోయే గడబిడరు, కిర్రెక్కే కీచురాలు రో, గోడెక్కే దొంగ కోలు రో. ఈ 3 సాంగ్స్ నేను, అంటే నా ఫస్ట్ సింగర్ కూడా ఈ సినిమానే నాకు సింగర్గా.
అంటే చూసుకుంటే గనక చాలా అట్లు పెద్ద పెద్ద సినిమాల్లో మీ నేమ్స్ రాలేదు. అండ్ పోనీ డబ్బులైనా ఇచ్చారంటే అటు సైడ్ కూడా రాలేదు అని చెప్పి నేను విన్నాను. సో, మీరు చేసిన ఆటికి ఏంటి దాని విషయం ఏంటి? అంటే యాక్చువల్‌గా అంటే అంటే నాకు అంటే ఫస్ట్‌లో ఏంటంటే సింగింగ్ చేయాలని వచ్చాను. హ్మ్. నాకు ఫస్ట్ సినిమా మిస్ అయిపోయింది సింగర్‌గా. సో, నేనే వర్క్ చేశాను. నేనే పాటలు రాశాను. అంటే నాకు రైటర్ అవ్వాలని నాకు అసలు మైండ్‌లో లేదు. దాని గురించి ఏం ప్రిపేర్ అవ్వలేదు నేను. సరే నేను కంపోజ్ చేసుకున్న పాటలు నేనే ఏదో రాసుకున్నాను. నాకు తోచినట్టుగా. హ్మ్. అది వాళ్ళకి నచ్చేసి పెట్టేసుకున్నారు పాటలు. ఇప్పుడు హ్మ్. నేను కంపోజర్‌గా నా పేరేయలేదు. సింగర్‌గా నన్ను పాడనివ్వలేదు. ఇప్పుడు ఏమేస్తారు నాకు పేరు? నాకు క్రెడిట్ ఏమియ్యాలి? నా లిరిక్స్ ఉన్నాయి కాబట్టి లిరిక్ రైటర్‌నే ఇచ్చేసారు. సో, అలా లిరిక్ రైటర్ చేశారు నన్ను. కానీ నేను సింగర్ కావాలనేది నాకు బలమైన కోరిక. హ్మ్. హ్మ్. సో, అట్లా నేను ఎవరు పని చెప్పినా చేస్తున్నాను ఇష్టంగా. కానీ చాలామంది డబ్బులనేది పక్కన పెట్టండి అసలు. నేను కంపోజ్ చేసి నా పేరేయకుండా వాళ్ళ పేరేసుకోవడం. హ్మ్. హ్మ్. అట్లా సింగింగ్ పాడిస్తా అని పాడించకపోవడం. హ్మ్. అలా జరుగుతూ వస్తున్నాయి. అంటే మనకేంటంటే ఇప్పుడు సానాయాది రెడ్డి గారు ఇప్పుడు ఇండస్ట్రీ ఫిలిం నగర్‌లో ఉంటది. సానాయాది రెడ్డి గారు నల్లకుంటలో. ఆయన ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. హ్మ్. సో, ఈ పక్క అసలైన సినిమా ఇండస్ట్రీ మాకు తెలీదు. హ్మ్. హ్మ్. ఇంకోటంటే మేము వచ్చినప్పుడు పెద్దగా ఈ సోషల్ మీడియా గానీ, ఫోన్స్ గానీ ఏవి లేవనమాట. హ్మ్. సో, అలాంటి పరిస్థితుల్లో అసలు ఎటెళ్ళాలో తెలీదు. మాకు హైదరాబాద్‌లో ఎవరికీ తెలీదు. హ్మ్. సో, యాదిరెడ్డి గారు ఏంటంటే మనం రెగ్యులర్‌గా సినిమాలు తీస్తాము. ఇక్కడే ఉండండి అని మాకు షెల్టర్ ఇచ్చారు అక్కడ. హ్మ్. సో, షెల్టర్ ఇచ్చారు గానీ ఇంకా డబ్బులకైతే చాలా, చాలా కరువు ఉండేదనమాట. ఎక్కడికెళ్ళాలన్నా కనీసం మనం సిటీ బస్సులో ఎళ్ళాలన్నా కష్టం ఉండేది. హ్మ్. సో, అట్లా ఎవరిని అడగాలి? ఫైట్ చేయాలంటే కష్టం ఇప్పుడు. ఆ సినిమా ఆపర్చునిటీ వచ్చింది గానీ ఫైట్ చేస్తే మళ్ళీ బయటికెళ్ళిపోతాం అని ఒక భయం ఉండేది. అట్లా వర్క్ చేస్తూ సరే మన వర్కే కానీ మన ఐ మీన్ రైటింగ్ తీసుకొని పేరివ్వకుండా, డబ్బులివ్వకుండా, క్రెడిట్స్ ఏమి లేకోకుండా అంటే మనం ఒక పక్కన ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నప్పుడు, మీరు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎప్పుడు బాధగా అనిపించలేదా? అరే! నేను ఇంత కష్టపడి అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు. ఇక్కడ పాలిటిక్స్ ఉంటాయి కదా! అంటే మీరు ఒక మాట చెప్పారు. నోటికాడ అన్నం తీస్తారు సంథింగ్ ఏంటి సార్ అది? అదే ఉంటది. అంటే జనరల్‌గా ఒక నానుడి ఉంది గదా! నోటికాడి అన్నం లాక్కొని వెళ్ళిపోయాడని. హ్మ్. ఇక్కడ అంటే నేను అంటే ఇండస్ట్రీకొచ్చాక నాకు తెలిసింది అంటే ఎస్పెషల్లీ మ్యూజిక్ ఫీల్డ్‌లో. హ్మ్. హ్మ్. ఇక్కడ నోటికాడ అన్నం గాదండి. లోపల పెట్టుకుంది కూడా లాగేసుకొని వెళ్ళిపోతారు. నాకు జరిగింది చాలా జరిగింది. మనం ఇప్పుడు బాధపడ్డం తప్ప ఇప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టి బయటికి చెప్పడంలో అది ఏమి జరగదు. సో, మనం ఇక్కడే ఉండాలి. ఇక్కడే పని జేయాలి. ఇవన్నీ జరుగుతా ఉంటాయి. మనకంటూ ఒక రోజొస్తది అని వెయిట్ చేయడం తప్ప మనం ఫైట్ జేసి, అలా జేసి ఏం చేయలేమండి. హ్మ్. అలా జరిగిన సిట్యుయేషన్స్ మీకు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. చాలా పెద్ద సినిమాల్లో గూడా మీకు చాలా నేమ్స్ రాలేదని ఇది విన్నాను పెద్ద నేను. సినిమాలే జరిగినాయండి. చిన్న సినిమాలేంటంటే వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఉంటది. మనకు ఇస్తారు. హ్మ్. పెద్ద సినిమాలే ఇంక కొంతమంది ఇప్పుడు నేనంటానేమంటే కొందరికి డైరెక్టర్ ఫేవరెట్స్ ఉంటారు కొంతమంది. హ్మ్. ఇప్పుడు నేను ఫేస్ చేసిన అనుభవం ఏంటంటే వాళ్ళకి కరెక్ట్‌గా సింగింగ్ రాదు. హ్మ్. అంటే ఏదో మేనేజ్ చేస్తారు. ఆటో ట్యూన్ ఏసి అది ఇది. వాళ్ళంటే డైరెక్టర్‌కి ఇష్టం. వాళ్ళకేదో పర్సనల్ వర్క్స్ ఏవో చేస్తా ఉంటారు. వాళ్ళకిస్తారు. మనం బాగా పాడినా కూడా తీసేసి వాళ్ళకి అవకాశం ఇస్తారు. హ్మ్. అప్పుడు బాధ అనిపిస్తుంటది. తర్వాత నేను ఒక సినిమాలో ఒక పాట నేను కంపోజ్ చేసి రాసా. హ్మ్. సో, నేను లిరిక్స్ రాసాను. అప్పటికి 2 పాటలు రాసాను. ఇది మూడో పాట అనమాట. హ్మ్. సో, ఒక డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్. హ్మ్. నాకు తెలియకుండా అదే ట్యూన్‌ని వేరే అతని ఫ్రెండ్ ఒక రైటర్ హ్మ్. అతనికిచ్చాడు. సరే ఓకే. బాగా రాస్తే నాకు చెప్పాడు. ఇట్లా ఇస్తున్నాను నువ్వేమనుకోకని. సరే పర్లేదనుకున్నాను. హ్మ్. సో, చివరికి ఏమైందంటే అతను "నువ్వు రాసినట్టు రాయట్లేదబ్బా! అది ఇది" అని అంటే, మరి నాదే పెట్టేసుకొని ఆయన పేరేసేయండి సార్ అన్నాను. బట్ అది ఆయన ఏయలేదు. బట్ అలాంటివి కూడా జరుగుతా ఉంటాయి. ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళకేదో మనం లైఫ్ ఇవ్వాలని. హ్మ్. అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఒకళ్ళ టాలెంట్‌ని తీసుకొని నువ్వెవరు పంచడానికి అంటా నేను. ఇప్పుడు నా టాలెంట్ తీసుకొని వాడికింత, వీడికింత పంచేసి అది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఎవరి టాలెంట్ వాడిది. ఎవడికి రావాల్సిన క్రెడిట్ వాడికి రావాలి.
ఇక్కడ అవి జరగవండి. ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు లాబింగ్ ఉంటది. లాబింగ్ అనేది ఎక్కడ ఉంటది? పొలిటిక్స్‌లో కాదు. పాలిటిక్స్ అంతా ఇక్కడ నేర్చుకొని వెళ్ళిపోతాను నేను పాలిటిక్స్‌కి. ఇది ఒక యూనివర్సిటీ. ఇక్కడ పాస్ అయితే పాలిటిక్స్‌కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఓహ్! యాహ్! అలా అని ఎందుకు అనిపించింది మీకు? అంతే అండి. ఇక్కడ అట్లాగే ఉంటది. ఇప్పుడు లాబింగ్ వీడు మనతో ఉంటాడా? మనకి ఎంటర్‌టైన్ చేస్తాడా? వీడికి ఇద్దాం అవకాశం. వానిది ఒక టాలెంట్ ఉన్నోడిని పట్టుకొని వానితో పని చేయించుకోవడము, వీళ్ళకి నచ్చిన వాళ్ళతో చేసుకోవడం అంతే. అలా ఉంటది. అట్లనే జరుగుతుంది. అట్లా అది జరుగుతుంది. చాలా జరుగుతుంది. సో, అక్కడ డైరెక్టర్ మన ఫేవరెట్ అయితే వాళ్ళకి వీళ్ళకి ర్యాపో బావుంటే చాలు అంతే. ఆ! నేనేంటంటే నాకున్న మైనస్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నేను ఎక్కువ ఇప్పుడు మీరు పిలిచారు ఇంటర్వ్యూకి. మీ ఇంటర్వ్యూ అయ్యే వరకే మీతో ఉంటాను నేను. తర్వాత మీతో ఏమండి పొద్దున్న మెసేజ్ ఎలా ఉన్నారండి? మీకు అదండి మా తోటలో కూరగాయలు కాసాయండి. ఇవన్నీ మన నేచర్ కాదు. నేను ఏది చేస్తానో అది 100% పర్ఫెక్ట్‌గా చేయాలనేది. నేను ఇంకా ఏమైనా దీంట్లో ఇంకా మైనస్‌లు ఉంటే దాన్ని నేర్చుకోవడానికి దానికి కేటాయిస్తాను తప్ప ఎంటర్‌టైన్‌మెంట్ నేను చేయలేనండి. అంటే నేను నా వర్క్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ జనాలకి ఇస్తాను తప్ప ఇక్కడ ఉండే మధ్యవర్తులకు నేను ఎంటర్‌టైన్ చేయలేను. సో, దాని మూలాన కూడా నేను చేసిన వర్క్ వేరే వాళ్ళ పేరు వేశారు. చాలా ఉన్నాయి. పెద్ద వాళ్ళు మామూలుగా కాదు. ఇప్పుడు టాప్ 5, 6లో ఉన్నోళ్ళు నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాయి కూడా నేను చేసిన వర్క్ వేసుకున్నారు. ఆ పొజిషన్‌లో ఉన్నోళ్ళు కూడా మీ వర్క్ వేసుకున్నారు. యెస్. కాకపోతే అన్నీ జరుగుతుంటాయి. కాకపోతే పెద్దోళ్ళు కాబట్టి బయటికి రావు అంతే. ఇంక చెప్పరండి. భయపడతారు. మోస్ట్‌లీ ఏంటంటే డైరెక్టర్స్‌కి ఇక్కడ మన తెలుగు ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ ఏంటంటే హీరో బేస్డ్ ఇండస్ట్రీ అండి. హీరో ఇప్పుడు పెద్ద హీరోకి మనం చెప్తే మనకు డేట్లు ఇవ్వరేమో. మనం చెప్తే ఇప్పుడు వీడిని పెట్టుకుంటామంటే వాళ్ళు సినిమా ఇవ్వరేమో. అంటే చెప్పలేదు కానీ ఆ భయం ఉంటుందేమో నాకు తెలీదు. సో, అట్లా ఏంటంటే వేరేవాడు చేసింది కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు వేసుకోవడం. ఇప్పుడు స్టార్ హీరో అంటే ఆ పేరు వేరే కదా! ఇప్పుడు నేను చేశానని ఎవరో చెప్తే అప్పుడు వాళ్ళు చెప్తే తప్ప నేను చేసే ఇప్పుడు ఒక పెద్ద సినిమా హిట్ అయిందండి. బ్లాక్ బస్టర్ అయింది ఒక స్టార్ హీరోది. అది నేను వెళ్ళి ఎక్కడో అది నేను చేశానంటే నవ్వుతారు. అరే ఇతను చేయడం ఏంటి అసలు అని అనుకుంటారు. నేను చేశాననేది ఇతనికి మాత్రం ఎవరు చేయించుకున్నారో వాళ్ళకే తెలుసు. సో, వాళ్ళు చెప్తే తప్ప అది రాదు మనకి. సో, వాళ్ళు ఏంటంటే మన పర్సనల్గా ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళు వేసేస్తూ ఉంటారు అంతే. యాహ్! మొత్తం పాలిటిక్సే ఎక్కడైనా సరే. సో, మీరు కళ్యాణ్ రామ్ గారి సినిమా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశారు. మంచి ఆపర్చునిటీ అండ్ మంచి పెద్ద సినిమాలో అది మ్యూజిక్ డైరెక్టర్‌గా పడింది. సో, రవితేజ గారితో కానీ, కళ్యాణ్ రామ్ గారితో కానీ ఎట్లా ఉంటుంది ర్యాప్? ఎప్పుడైనా మాట్లాడారంటే అన్ని మంచి సాంగ్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళతో ర్యాప్ ఎలా ఉంది? కళ్యాణ్ రామ్ గారు అంటే బింబిసార చేసినప్పుడు నేను ఎప్పుడు కలవలేదండి. ఆఫ్టర్ దట్ ఆయన డెవిల్‌కి ఆయనే పర్సనల్‌గా ఫోన్ చేసి ఒక సాంగ్ చేయించుకున్నారు. అదేంటంటే ఇంకా అది సినిమా లెంత్ ఎక్కువైందని పెట్టుకోలేదు. బట్ ఆయన చాలా ఏమైనా ఉంటే నాకు ఆయనే డైరెక్ట్‌గా కాల్ చేసి మాట్లాడతారు. అలాగే రవితేజ గారు కూడా. రవితేజ గారు ఏంటంటే ఆయన ఒక టాలెంటెడ్ ఉన్నాడంటే ఇంకా ఆయన ఎంకరేజ్ చేసినట్టు ఎవరు చేయరు ఇంకా. అసలు తీసుకెళ్ళిపోతారు ఇక్కడ. ఇప్పుడు నా చాలా పాటలు ఆయన దగ్గర ఉన్నాయి. నా ట్యూన్స్. నువ్వు చేస్తావు అబ్బాయి మనం చేద్దాం ఏదో రోజు నేను ఇస్తానే కానీ నా పాటలు పెట్టుకున్నారు ఆయన దగ్గర. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కిక్ 2 చేయాలి నేను యాక్చువల్గా. కిక్ 2 ఫస్ట్ నాకే ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్గా. సో, అది మళ్ళీ మధ్యలో ఏమైందో తెలీదు. మళ్ళీ తమన్ గారు చేశారు. అట్లా రవితేజ గారు కానీ అండ్ ఈ మధ్య మోహన్ బాబు గారు బాగా ఎంకరేజ్ చేస్తారు. మన వర్క్ టాలెంట్ ఉంటే. మోహన్ బాబు గారికి అంటే నేను ఇది వరకు ఆయన మామ మంచు అల్లుడు కంచన్ ఒక సినిమా చేశారు. అప్పుడు ఏంటంటే ఆయన అప్పుడు నేను కిక్ 2 వర్క్ చేస్తున్నాను. సో, ఆయన ఫోన్ చేసి పర్సనల్గా నా ఒక పాట ఉందయ్యా నువ్వు చేయాలి అర్జెంటుగా అంటే, సార్ నేను ఇలా కిక్ 2 వర్క్లోనే అంటే ఏ వర్క్ ఉన్నా సరే నాకు ఇప్పుడు ఈవినింగ్ వరకు పాట కావాలి చేస్తున్నావు నువ్వు అన్నారు. సరే అంత పెద్ద ఆయన చేస్తే కొంచెం భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో, పక్కన పెట్టి నేను రాసి పంపించాను. ఆయన చెన్నైలో ఉన్నారు, పంపించాను.
ఆయనకు బాగా నచ్చేసింది. ఆయన మొత్తం నేను రాశాక వితిన్ ఒక 5-6 అవర్స్లో రాసి పంపించాను. రాశాక ఫోన్ చేసి అంతా బాగుంది వరగోపాల, ఈ ఒక్క లైన్ మార్చి పంపించేసి అన్నారు. అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది. తర్వాత నన్ను ఇంకా ఆయన ఫోన్ చేయలేదు. తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఏమైందంటే నన్ను ఇంటికి పిలిచారు. దానికి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, డైరెక్టర్, డమరుకం డైరెక్టర్. ఆయన తీసుకెళ్తే నేనేమనుకున్నాను, పాట అయిపోయింది కదా మనకు పేమెంట్ ఇస్తారేమో అది ఇది నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఏమైందంటే యాక్చువల్గా మోహన్ బాబు సార్ చేసుకున్న ఆయన మీద వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారు. శ్రీనివాసరెడ్డి గారు వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు. ఈయన ట్యూన్ చేసుకున్నారు, ఆయన పాట రికార్డ్ చేసుకొని వచ్చారు. ఆయన నేను రాసిన రికార్డ్ అయింది, వచ్చేసింది. ఇది ఇప్పుడు డైరెక్టర్కి నచ్చట్లేదు. నేను అనుకున్నది అది, అంటే ఇద్దరు అనుకున్న సిచ్యువేషన్ వేరే, బట్ అక్కడ ఇద్దరు అది కాదండి ఇది అని మళ్ళీ వేరే ట్యూన్ తెచ్చారు. వేరే ట్యూన్ తెచ్చి రాయమంటే నేను మోహన్ బాబు గారు ఇది కూడా రాయవయ్యా అంటే నేను ఇప్పుడు రాయలేను సార్, ఇప్పుడు కొంచెం టైం కావాలి, నేను ఇప్పుడు రాయలేను సార్ అన్న. రాయి వస్తుందని కూర్చోబెట్టారు, కానీ అది కొంచెం డిసప్పాయింట్ అయ్యా నేను. రాయలేను సార్ అంటే సరే నువ్వు టైం ఉన్నప్పుడు రాయలే అన్నారు. ఇంకా తర్వాత అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మొన్న జిన్నా అనే ఒక సినిమా చేశారు కదా విష్ణు గారికి. దానికి అక్కడ ఈశ్వరెడ్డి గారని ఒక ఆయన సిద్ధిపురం శ్రీకాకుళం ఆ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారు. ఆయన ఎవరు ఒక పాట రావట్లేదు అనమాట, ఎంతమంది చేసినా రావట్లేదు. సో ఆయన సార్ వరకుపుల గారు అయితే బాగా చేస్తారు, ఆయన పిలుద్దామంటే సరే పిలిపించాను. నేను వెళ్ళాక ఆయన ఏమయ్యా ఇట్లా ఉంది పాట, నీ గురించి బాగా చెప్పాడు ఈశ్వరెడ్డి అంటే, సార్ నేను ఇదివరకు కలిశాను మిమ్మల్ని, ఇలా జరిగింది సార్ అంటే, అవునా అలా జరగదే, డబ్బులు ఇవ్వడం ఏంటి అది ఇది అని ఆయన కొంచెం రియల్గా జరిగిందా అంటే, అవును సార్ జరిగింది, దానికి డబ్బులు ఏమి రాలేదు సార్ నాకంటే. అప్పుడప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు నాకు. ఇచ్చి పాట రాయించుకున్నారు. ఒకే వెర్షన్లో ఆయన ఓకే చేసేసారు. బాగుంది వరకుపల అంటే నేను చేసిన కంపోజింగ్స్ విన్నారు ఆయన. వినేసి ఈశ్వరెడ్డి మన ఆస్థాన సంగీత విద్వాంసుడు ఇప్పటి నుంచి అయినా మనం అన్ని సినిమాల్లో పెట్టుకుందాము అని బాగా ఎంకరేజింగ్ ఉంటారు ఆయన. అంటే మోహన్ బాబు గారు అంటే అందరూ భయపడతారు, కొంచెం టైంకి రాకపోతే కోపడతారు. అది ఎస్, బట్ నేను టైం మిస్ అవ్వను కదా, ఆయన చెప్పిన టైంకి ఒక అరగంట ముందే ఉంటా. నాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి టైమింగ్ అనేది బాగా. సో ఆయనకు నాకు కూడా కొంచెం ర్యాపో బాగానే ఉంటుంది. రీసెంట్ కన్నప్ప కూడా పిలిచారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన హీరోగా ఒక సినిమా ఉంది, మోహన్ బాబు గారు సినిమా ఒకటి, దాంట్లో 2 పాటలు ఆల్రెడీ చేసాము. ఓకే, మేబీ ఇది కన్నప్ప తర్వాత ఆ సినిమా ఉండొచ్చు. సో మోహన్ బాబు గారు అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు. సినిమా చూపిస్తా మామ చేసినప్పుడు ఆయన అసలు ఏంటండి ఇంత టాలెంట్ పెట్టుకొని ఎక్కడున్నారు ఇన్నాళ్ళు మీరు, మీ లైఫ్ మారిపోద్ది ఈ సినిమాతో అని ఆయన కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయనే మళ్ళీ నా పేరు సూర్య కూడా పిలిపించారు. కానీ కొన్నిసార్లు వర్కౌట్ కాదంటే సిచ్యువేషన్ తగిన చూస్తే మిమ్మల్ని ఫస్ట్ నుంచి నేను విన్నాను చిన్నప్పటి నుంచి మీకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం, చదువుకోవడం అని. మీ ఇంట్లో వాళ్ళు కూడా వద్దు అంటే కూడా మీరు ఫుడ్ మానేసి 2 రోజులు తినడం మానేసి నేను చదువుకోవాలి అని. కానీ మీ ఇంట్లో చిన్నప్పటి నుంచి మీరంత అంత ఇది కాదు, మీరంటే పెద్ద ఇష్టం లేకోకుండానే ట్రావెల్ అయ్యారు అని చెప్పేసి నేను విన్నాను మీ స్టోరీ. అసలు ఏంటి సార్ అది అంటే కొన్ని మనలో ఇప్పుడు మన సమాజంలో కొన్ని పాతుకుపోయి ఉంటాయి కదా. అయితే నేను పుట్టినప్పుడు కొంచెం మా ఇంట్లో కొంచెం వాళ్ళు కూడబెట్టుకున్న బంగారం కానీ గేదెలు ఆవులు కానీ ఉండేవి అనమాట. నేను పుట్టాక కరువు వచ్చింది, అంటే మొత్తం దేశంలోనే కరువు వచ్చింది. సో మా నాన్నకి ఏంటంటే ఇంకా వీడు పుట్టాక అంతా పోయింది, అసలు వీడు అనవసరంగా పుట్టాడని. అంటే వాళ్ళ తప్పు లేదు, నేను వాళ్ళ తప్పు అనట్లేదు, టైం అలా వచ్చింది. ఇప్పుడు మా అమ్మకి ఏంటంటే నాకంటే ముందు 6 ఉన్నారు, నేను 7వ సంతానం. సో ఆమెకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అన్నం తినే స్టేజ్లో ఉన్నారు.
ఇప్పుడు నేను నాకు పాలు ఇవ్వడాలని చూస్తే వాళ్ళ కడుపు ఎండిపోద్ది. సో, ఆళ్ళ కోసం నన్ను పొద్దున్నే పాలిచ్చేసి పనికెళ్ళిపోయేది. ఇక సాయంత్రం వచ్చే వరకు అలాగే ఉండేవాడిననమాట. ఇదంతా మా నానమ్మ చెప్పేది. ఇట్లా అయిందిరా అని. కానీ ఆమె కొంచెం ఒక 2, 3 నెలలు 4 నెలల తర్వాత ఏంటంటే అన్నాన్ని మెత్తగా వండి తినిపించడం అలా చేసేసరికి ఏమంటే నాకు ఈ కాళ్ళు చేతులు సరిగ్గా ఎదగలేదనమాట. నేను అప్ టు 2 ఇయర్స్ నడవలేదు నేను. ఓహ్! కింద అలా పాగేవాడిననమాట. అట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పటికి అవి వెంటాడుతూ ఉంటాయి. సో, అలా జరిగింది. బట్ అప్పటికి ఇక మా నాన్నకు ఏంటంటే నేను కొద్దిగా ఇష్టం ఉండేది కాదు. అంటే అప్పుడు కోపం వచ్చేది. ఎందుకు మా నాన్న నన్ను ఇట్లా చేస్తున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉండొచ్చు. మనిషి ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తుంటాడు. చాలా తక్కువ మంది ఉంటారు పరిస్థితులకు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఒకేలాగా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో వాళ్ళ తప్పేం లేదు, టైము అలా వచ్చింది అంతే. అంటే నేను అలా గాలికి పెరిగాను అంతే. కానీ గుర్తు చేసుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా. అంటే మన మామూలుగా ఇట్లా అంటేనే చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇట్లా బాగాలేదు, నువ్వు ఇట్లా డెఫినెట్గా అంటూ ఉంటారు కదా. మనం అలా వింటూ పెరగాలి అంటే చాలా టఫ్గా అనిపిస్తుంది. ఇంకా అలాంటి టైంలో చదువు చెప్పించడం అంటే అసలు వద్దనడం కానీ ఇట్లాంటివి మీరు చాలా బాధపడిన రోజులు. అయితే నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మా పెద్దన్నయ్య మ్యారేజ్ అయింది. పెద్దన్నయ్య మ్యారేజ్ అయినప్పుడు మా ఇంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. జరిగి ఏమైందంటే అప్పుడు డబ్బులు, పెళ్ళి నగలు అన్నీ కాలిపోయాయి అన్నమాట మొత్తం. కాలిపోయాక ఇంకా మళ్ళీ రెండోసారి కరువు. నేను పుట్టాక ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇంకా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, క్లాస్లో ఫస్ట్ నేను. అలాంటిది నన్ను మానిపించేసి గేదెల కాపరిగా పెట్టారు. నాకు ఇష్టం లేదు, నాకు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. పెట్టారు, నాకు అసలు ఇష్టం లేదు. నాకు పేడ ముట్టుకోవడం అంటేనే ఒకలాగా ఉండేది. అయినా నన్ను అక్కడ వదిలేశారు అంతే. వాళ్ళు నా శాలరీ 1 ఇయర్కి మాట్లాడేసుకొని తీసేసుకున్నారు. ఇంకా నేను ఎవరితో అప్పటి నుంచి సైలెంట్ అయిపోయాను నేను. అప్పటి వరకు బాగా ఆటలు అల్లరి బాగా ఉండేది. అప్పుడు సైలెంట్ అయిపోయాను నేను. అంటే ఎవరితో మాట్లాడకపోవడము, నాకు నేనుగా ఉండడం, ఉభావంగా ఉండడం. గేదెలు తీసుకొని వెళ్ళిపోయేవాడిని, సాయంత్రం వచ్చేవాడిని, ఉన్నది తినేవాడిని, పడుకునేవాడిని. అట్లా ఒక సైలెన్స్ అనేది నా లైఫ్లోకి వచ్చింది అప్పుడు. అట్లా ఒక 1 ఇయర్ అయింది. అక్కడ అయిపోయాక మళ్ళీ మా పెద్దన్నయ్య కాంట్రాక్ట్ వర్క్ చేస్తారనమాట. ఈ సివిల్ వర్క్ అది చేస్తారు. ఆయన తీసుకెళ్ళారు నన్ను. అక్కడ తీసుకెళ్ళాక నాకు అందరూ రోడ్ల మీద పిల్లలందరూ బ్యాగులు వేసుకొని పోతుంటే నేను అటే చూసేవాడిని. నేను కూడా వెళ్తే బాగుంటుంది, నేను మంచిగా చదువుతా కదా, నేను ఎందుకు చదివించలేదని ఇంకా డిసైడ్ అయిపోయాను. నేను స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ అని, వెళ్ళి తీరాలంతే అని. ఇంకా మా అన్నయ్య ఏం చేస్తారో చదివి ఏదో పని చేసుకుంటే అయిపోతాయంటే, లేదు నేను చదువుకుంటా అని ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇంటికి వెళ్తే మా నాన్న, నేను చదివించాను, ఇప్పుడు నీ ఏజ్ పిల్లలు 7th 8th ఉన్నారు, నువ్వు వెళ్ళి మళ్ళీ 6th ఎలా చదువుతావు ఇప్పుడు, చదివించానంటే లేదు నేను చదివి తీరాలంతే అని. ఇంకా 3 రోజులు అన్నం తినలేదు నేను. తినకపోతే అప్పుడు మా అమ్మ, లేదు వాడు మొండోడు, వాడు అట్లే చచ్చిపోయేటట్టున్నాడు, స్కూల్లో జాయిన్ చేసేవాడిని ఏదైతే అవుతుందని చెప్తే అప్పుడు మళ్ళీ స్కూల్ జాయిన్ చేశారు. మళ్ళీ చదువుకున్నాను. ఏం కంప్లీట్ చేసేసారు? దెన్ ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. సో నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ పాడినా కూడా నాకు ప్రైజెస్ వచ్చేవి. లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో మనకున్న దారి ఒకటే ఇప్పుడు సింగింగ్, దాన్ని నమ్ముకొనే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని అట్లా హైదరాబాద్లో 96లో వచ్చేసాను. 96లో వచ్చాను. ఒక 1 ఇయర్ వేరే వర్క్స్ చేశాను. ఇక్కడికి వచ్చాక కూడా కాంపిటీషన్లో పాల్గొన్నాను. అప్పుడు కూడా నాకు ఫస్ట్ ప్రైజే వచ్చేది సిటీలో కూడా. అట్లా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతూ వచ్చిందనమాట. అలా చేస్తుండగానే సాయినాథ్ రెడ్డి గారి సినిమా అనౌన్స్ అయింది. సో ఆయన్ని కలవడం, ప్రేమ పల్లకి చేయడం, తర్వాత బ్యాచిలర్స్ చేయడం, సంపంగి చేయడం, ఇంకా అట్లా వచ్చిందనమాట.
సో ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అంటే అప్పుడు అందరూ మీరు బ్యాడ్ లక్ అని దురదృష్టం అని పుట్టంగానే కరువు వచ్చిందని ఇంకొకటి ఇట్లా అన్న వాళ్ళందరూ ఇప్పుడు మీరు ఇంత పెద్ద సినిమాలకి పాడుతున్నారు, స్టేజెస్లో బింబిసారా దగ్గర నుంచి మన పవర్ ఇట్లాంటి అన్ని సినిమా స్టేజెస్లో కనిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఏమంటారు, అరే అట్లా అన్నావు, ఎప్పుడైనా బాధపడిన మీ ఫాదర్ కానీ అరే నేను అట్లా అన్నామని ఎప్పుడైనా బాధపడ్డారా అసలుకి ఈ సిచ్యువేషన్? మా ఫాదర్ ఏంటంటే సరే ఆయన బాధపెడతాడేమో కానీ అంటే మాకు ఎక్కువ బాండింగ్ అనేది లేదండి. అంటే అంటే అట్లా నాకు ఇప్పటికీ మా ఫాదర్ అంటే కోపం అలాంటివి ఏమి ఉండదు. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఇప్పుడు బికాస్ ఆఫ్ వాళ్ళ ద్వారానే మనం ఈ భూమి మీద ఉన్నాం కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా నాన్న ఇప్పుడు 12 మంది పిల్లలు ఆయనకి. ఆ 12 మంది దగ్గర కన్నా అంటే అందరు మా ఇంట్లో అందరు బాగా చూసుకుంటారు ఆయన్ని. అంటే మా అమ్మ 2005లో చనిపోయారు. సో మా నాన్న ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ బాగా చూసుకుంటారు. ఎవరు మా ఇంట్లో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే నీ దగ్గర ఒక నెల నా దగ్గర ఒక నెల ఇట్లా తల్లిదండ్రులు పంచుకుంటున్నారు. మా ఇంట్లో అలాంటిది ఏం లేదండి. మా నాన్న ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు. మా ఇంట్లో అసలు అంటే ఆ ప్రేమ అనేది అది మా నాన్న నేర్పించలేదు కానీ నాకు తెలిసి మా అమ్మ ద్వారా వచ్చి ఉండొచ్చు. మా ఇంట్లో అసలు ఎవరికి ఎలాంటి అది లేదండి. ఇంకోటి ఏంటంటే నా వైఫ్ తనని చాలా బాగా చూసుకుంటుంది. మా దగ్గర ఉండాలని చాలా ఇష్టపడతారు ఆయన. కాకపోతే ఏంటి ఆయనకు సిటీ వాతావరణం పడదు. సో ఆయనకు మా దగ్గర ఉండడం చాలా ఇష్టం. ఎక్కువ రోజులు ఉంటారు మా దగ్గరికి వస్తే. కానీ ఉండాలని ఉందిరా కానీ ఈ వేడి ఇది భరించలేకపోతున్నాను అని ఊళ్ళో ఇల్లు ఉందండి. ఇల్లు ఉంది, పొలం ఉంది, తమ్ముడు అక్కడ ఉంటారు, అక్కడే ఉంటారు. నేనేంటి ఇప్పుడు ఆయన కోసమైనా ఒక ఇల్లు తీసుకొని చేయాలని ఉంది. ఇప్పుడు ఆయన 90+ ఉంటాడు. సో ఆయన కోరిక ఏంటంటే ఇప్పుడు సరే ఆయనకు ఆనందం ఉంటుంది, ఎవరికి ఉండదు, కానీ ఆయన బాధల్లా ఏంటంటే ఇన్ని చేస్తున్నాడు వీడు, ఒక ఇల్లు లేదు ఏం లేదు అని ఒక బాధ ఉంటుంది. సో ఆయన కోసం కొనాలని ట్రై చేస్తున్నా కానీ ఇంకా టైం రావట్లేదు. ఇప్పటికైతే తీసుకోలేదు సార్ ఇప్పటికి ఇంకా లేదు. సో అంటే మీ దానిలో మంచి సక్సెస్ మూవీలు సక్సెస్ రేట్ చాలా ఉన్నాయి. సో ఇంకా మీరు ఇంకా ఏం చేయలేదంటే ఇప్పుడు చెప్పాను కదండి, డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ అండి. ఇప్పుడు నా దగ్గర చాలా చెక్స్ ఉన్నాయి, బౌన్స్ అయిన చెక్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సంపంగి తర్వాత మందారం సినిమా చేసాం, దాని డబ్బులు చెక్ అట్లాగే ఉంది. నాకేంటంటే నాకు ఎక్కువ అడుక్కోవడం అనేది ఇష్టం ఉండదు. ఒకసారి అడుగుతాను, సార్ ఇట్లా డబ్బులు రాలేదు, వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఏం చేయలేము మనం. సో వర్క్ చేస్తే వెళ్తున్నాం ఏదో ఒక రోజు. అదే ఇప్పుడు రేస్ గుర్రం నేను కంపోజ్ చేశాను కాబట్టి నా పేరు వేసి ఉంటే నా లైఫ్ వేరే ఉండేదేమో. పెద్ద సినిమాలు స్టార్ హీరోలు సినిమాలు వచ్చేవి నాకు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా. సో నేను సానాది రెడ్డి గారి ఫస్ట్ ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేశాను. ఆ సినిమా రిలీజ్ కాకపోవడం కూడా ఒక బ్యాడ్ అయిందనమాట. అది రిలీజ్ అయి ఉంటే నా పొజిషన్ ఇంకా వేరేలాగా ఉండేది. చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాడిని నేను. చాలా మంచి సినిమా అది. అది ఏంటంటే ప్రొడ్యూసర్కి డైరెక్టర్స్కి కొన్ని ఈగో ప్రాబ్లమ్స్, ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అది రిలీజ్ అవ్వలేదు. అయినా ఏంటంటే నేను ఫైట్ చేస్తున్నాను, చూడాలి ఏమవుద్దు. అంటే సో ఇప్పుడు కొన్ని విధాలుగా కొన్నేమో నేమ్స్ వేయరు, కొన్నేమో నేమ్స్ వేసినా ఇది చేసినా కొన్ని పేమెంట్స్ రావు, కొన్ని సడన్గా మధ్యలో ఆగిపోయి ఉంటాయి. సో మీరు ఈ మూడింటిని ఫేస్ చేశారంట అనమాట. అన్నీ చేస్తున్నా అంటే నేను ఏంటంటే ఏది అది సీరియస్గా తీసుకోను లైఫ్లో. ఇది ఒక పార్ట్ అంతే. మనం వర్క్ చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే నా వర్క్ క్వాలిటీ ఎప్పుడు తగ్గకూడదు. నన్ను ఎలాంటి సిచ్యువేషన్ ఎలా నన్ను బాధ పెట్టినా కూడా నా వర్క్ క్వాలిటీ అనేది తగ్గకూడదు. నేను అలా వర్క్ చేస్తాను. నాకు చాలా ఇష్టం పాట అంటే, చాలా ఇష్టం నాకు ఎవరైనా పాట ఇస్తున్నారంటే నాకు రాయడం ఇష్టం లేకున్నా కూడా రాయమంటే నేను చాలా ఇష్టంగా రాస్తాను. నన్ను చాలామంది లిరిక్ రైటర్గా చాలా మెచ్చుకున్నారు, సింగర్గా చాలా మెచ్చుకున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు ఎందుకు పెద్ద సినిమాలు రావట్లేదు అర్థం కావట్లేదు. ఈవెన్ నేను ధృవాలో కూడా ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ పాడాను నేను. ఏ పాట సార్? అదే మనిషి ముసుగులో మృగం నేను, అది కూడా పాడాను. బట్ దానికి కూడా గుర్తింపు రాలేదు.
అందులో పరేషాన్ రా అనేది నేను రాశాను, దానికి పేరు వచ్చింది. కానీ ఈ పాట ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. చేస్తున్నాను, పెద్ద సినిమాలు చేస్తున్నా, పెద్ద సినిమాలో వర్క్ చేస్తున్నాను, అయినా అది మనం అనుకుంది రావట్లేదు. నేమ్ అనేది రావట్లేదు. డబ్బుల పరంగా నేమ్ పరంగా వన్స్ నేమ్ వచ్చిందంటే మనీ దాని వెనకాల పడి వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఎందుకని పరేషానురా అనేది ఒక మంచి పొడుపురేట్, అసలుకి అది మంచి నెంబర్. మీరు చూసుకుంటే నేను రాసిన పాటలన్నీ మంచి పాటలే అండి. అవును, అంటే ఏది అంటే కొంచెం వెరైటీగా అన్నీ నేను చేసిన పాటలే ఉంటాయి. జనరల్గా ఉండవు నా పాటలు. ఇప్పుడు మీరు అందమైన కుందనాలు తీసుకుంటే అలాంటి పాట మీకు ఎక్కడ ఇండస్ట్రీలో ఉండదు. మనం పాత రోజుల్లో పోల్చుకున్నా కూడా ఎలా ఉండదు. సినిమా చూపిస్తే మామ లాంటి పాట ఎక్కడ ఉండదు మీకు. ఇప్పుడు బింబిసార్ లాంటి పాట ఎక్కడ ఉండదు మీకు. అట్లా నేనేంటంటే ఒకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చేసినప్పుడు నన్ను పిలిచారనమాట. ఇట్లా ఒక అదే మన ఆ పాట సూపర్ మచ్చి పాటకి సిచ్యువేషన్ చెప్పారు నాకు. సో ఇట్లా ఉందండి అంటే నేను ఒకటి చేసుకొని వెళ్ళాను ఆయన దగ్గరికి. నేనే కంపోజ్ చేసుకొని వెళ్ళాను. వెళ్ళాక ఆయన మెచ్చుకున్నారు ఏంటంటే, సార్ మీరు అందరూ, నేను చాలామందిని చూశాను కంపోజర్స్ కానీ రైటర్స్ కానీ, అందరూ ఏంటంటే సిచ్యువేషన్ చెప్పగానే సినిమాటిక్గా ఎలా చేయాలని చేస్తూ ఉంటారు, మీరు అది చేయట్లేదు సార్. న్యాచురల్గా మీలో ఏదో కొత్తగా ఉంది, మీకంటూ ఒకటి ఉంది ఆ బాణి, అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది, అది వదిలిపెట్టుకోకండి మీరు. మిమ్మల్ని ఒకరోజు స్టార్ చేసేది అదే మీలో ఉన్న క్వాలిటీ, అది వదిలిపెట్టుకోకండి అని చెప్పారు. అది నాకేంటంటే అది తమిళ్ వర్డ్ కావాలని, నాకు తమిళ్ రాదు. సో తమిళ్ వర్డ్ కావాలన్నారు కాబట్టి అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఆయన ఏంటంటే నేను చేసిన వర్క్కి నేను టైం కేటాయించాను, నాకు రెమ్యునరేషన్ ఇచ్చారు ఆయన. అది అట్లా. కానీ ఇంకా తర్వాత ఇంకా వేరే దానికి దేనికి పిలవలేదా త్రివిక్రమ్? పిలవలేదండి. అంటే మేబీ ఆయన అంటే నాకు చెప్పాను, ఆయన ఏమనుకున్నానంటే నేను రైటర్ అనుకున్నారు. సో నేను ఇట్లా చెప్పాను సార్, నేను ఇట్లా యాక్చువల్గా వచ్చింది నా ఉద్దేశం ఇది సార్, రేసుగురం కూడా నేను కంపోజ్ చేశాను కాబట్టి పెట్టుకున్నారు, నేను పర్టికులర్గా రైటర్ని కాదు సార్. సరే మీరు అడిగారు కాబట్టి చేశాను. అప్పుడు ఆయన న్యాచురల్గా పిలవరు కదా. ఇంకోటి ఆయనకు రైటింగ్ అంటే తెలుసు, మరి ఆయనకి తెలుసు కాబట్టి పిలవరు. దాని తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక పాట చేశాను. అప్పుడు కలిసాం మళ్ళా. ఆయనే మా కళ్యాణ్ గారిది నా ఫోటో తీశారు. అది మళ్ళీ చాలా బాగా మాట్లాడారు అప్పుడు కూడా. ఓకే, మీరిద్దరు ఫోటో త్రివిక్రమ్ గారు తీశారు? ఎస్. అది ఏ సాంగ్ సార్? అది అప్పుడు 2019లో ఎలక్షన్ అప్పుడు రామకృష్ణ గారని ఒక ఆయన బిజినెస్ చేస్తారు. ఆయన ఒక కవిత్వం రాసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఒక కవిత్వం రాసుకున్నారు. ఆయనకి ఏంటంటే ఒక పాట చేయాలి, ఆ కవిత్వాన్ని ఒక పాటలాగా చేయాలని ఒక ఇష్టం అనమాట. ఆయనకి ఎవరు చేస్తారో అర్థం కాలేదు. ఒక 2-3 పిలిచారు, ఆయనకు నచ్చలేదు అనమాట. అప్పుడు నేను వరం అనే సినిమా చేశాను. ఆ డైరెక్టరు ఈయన ప్రొడ్యూసర్గా ఏదో ప్రాజెక్ట్ ఏదో జరుగుతుంది వర్క్. సో ఆయనతో చెప్తే ఇది పాట చేయాలి, కొంతమంది చేశారు కానీ నచ్చట్లేదు, ఎట్లా ఇదంటే వరకుప్ల ఆదిరి అని ఆయన ఉండండి బాగా చేస్తాడు అంటే, వరకుప్ల ఆదిరి అంటే రైటర్ కదా, ఆయన కంపోజింగ్ ఎలా చేస్తాడు? ఆయన మంచి కంపోజర్ సార్, ఆయన చేసిన పాటలన్నీ ఆయనే కంపోజ్ చేసినాయి, ఆయన పిలుద్దాము ఒకసారి చేయమందాము, నచ్చితే చూద్దాం అన్నారు. సరే అని పిలిపించారు. సో ఆ కవిత్వాన్ని తీసుకెళ్ళి 3 పేజీలు ఇచ్చారు నాకు. ఆయన ఏమన్నారంటే, సార్ మీరు రైటర్ కూడా కదా, ఎక్కడైనా ఏదన్నా ఒక పదాలు ఏమైనా పడితే మీరు యాడ్ చేయండి సార్ అని చెప్పి ఆ కవిత్వాన్ని అంతా ఒక 2 చరణాలు పల్లవిలాగా చేసేసి ఒక హుక్ లైన్ నేను 4 లైన్ రాశాను. నేను అందులో లేనివి రాసేసి ఒక పాటలాగా చేసి ఆయనకి వినిపించాను. ఆయన షాక్ అయిపోయారు. మరి ఇంత బాగుంటుందా నేను రాసిందని చాలా మెచ్చుకొని, అప్పుడు ఆయన డబ్బులు ఇవ్వడంతో నేను మ్యూజిక్ చేశాను ఆ పాటకి. నేనే పాడాను ఆ పాట. అది పాడాక రికార్డ్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్ళాక ఆయన అసలు ఇంత బాగుంది, అసలు 40 సాంగ్స్ అంటే మామూలుగా డామ్ డూమ్ అది ఉంటాయి, ఇది చాలా లోతుగా ఉంది, ఎవరు చేశారు ఇది అంటే, ఇట్లా వరకుప్ల ఆదిరి అని చేశాడండి.
అప్పుడు ఆయన గెస్ట్ హౌస్ పిలిపించారు నన్ను, పవన్ కళ్యాణ్ గారు. పిలిచి ఒక గంట సేపు మాట్లాడారు, క్యాంపెయిన్కి రమ్మన్నారు. నేను అప్పుడు మార్షల్ అన్న ఒక సినిమా చేస్తున్నా సార్, వర్క్లో ఉన్నాను సార్ ప్లీజ్ అంటే, సరే సరే ఓకే మీరు మనం వర్క్ చేద్దామండి, చాలా బాగుంది, చాలా మీ వాయిస్ చాలా బాగా నచ్చింది నాకు, ఎస్పెషల్లీ మీ వాయిస్లో ఏదో ఒక మత్తు ఉందండి, అది చాలా బాగుంది, కీప్ ఇట్ అప్ అని అప్పుడు ఫోటోలు దిగాము అంతా. సో మా కోసం ఆ సాంగ్ అసలు నాకు తెలియదు. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుపా, ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుపా, వచ్చెరవొకడు వచ్చెరవొకడు అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు అతడే నా ప్రభువు, అతడే గురువు అతడొక అగ్ని పర్వతం, జనగణమన మాతడు జనసేనై కదిలాడు, జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు, జనగణమన మాతడు జనసేనై కదిలాడు, జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు. చాలా బాగుంది. అసలు ఎవరికి తెలియదు మీరు పవన్ కళ్యాణ్ గారికి రాశారు ఇట్లా ఇట్లా అనేది. అప్పుడు చాలా నాకు అంటే వాళ్ళ ఫ్యాన్స్ అంటే అయితే అసలు విపరీతమైన కాల్స్ మెసేజెస్, అసలు ఆ వాయిస్ ఎంత బాగుందో, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి పాట పడాలి, అసలు ఆయన దండం రాలని కామెంట్లు. ఒక పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆయన అయితే. తర్వాత నేను కాటమరాయుడు అనే సినిమా వర్క్ చేశాను. ఆయన వచ్చేసి మా పవన్ గారికి ఇంత మంచి పాట ఇచ్చారన్నా అని నాకు ఆ ఆడియో ఫంక్షన్కి ఆయన నాకు బట్టలు కొనిచ్చారనమాట. మీరు ఇవే వేసుకోవాలన్నా, నేను మా మా బాస్కి ఇంత మంచి పాట ఇచ్చారు కాబట్టి నేను చేస్తున్నాను అని చేశారనమాట. అది నాకు ఇంకొక మైల్ రాయి అనమాట ఆ పాట. యాజ్ ఎ సింగర్గా, కంపోజర్గా నాలో అంటే నేను ఒరిజినల్గా ఏముందో అదే చేశాను. అయితే అది చేసేటప్పుడు ఒకటే అనుకునేవాడిని, నేను ఈ వాయిస్ పాడతాను, పవన్ కళ్యాణ్ గారికి కనుక నచ్చితే సింగర్గా నేను నిజంగా నాకు టాలెంట్ ఉన్నట్టే అనుకొని చేశాను అనమాట. అది లక్కీగా ఆయనకు బాగా నచ్చడం చాలా హ్యాపీ అనమాట. కాటమరాయుడికి అంటే అది ఎలా వచ్చిందంటే, రేస్ గుర్రంలో వర్క్ చేసిన రైటర్స్ ఆ సినిమాకి వర్క్ చేశారు. సో ఆ రైటర్స్ ఏంటంటే వరకుప్లరాజు గారితో చేద్దాం వర్క్ అని నన్ను పిలిచారు. అది అనూప్ గారు మ్యూజిక్ దానికి. సో ఒక మందు సాంగ్ ఒకటి ఉంటుంది, రాజులైనా బంటులైనా చీకటైతే నాయన జివ్వు జివ్వు ఆగునా, యాడవున్నా ఎక్కడున్నా చీకటైతే నాయన జివ్వు జివ్వు ఆగునా, కల్లైనా సారైనా జివ్వు జివ్వు ఆగునా, కల్తీ సరుకే అయినా జివ్వు జివ్వు ఆగునా, తాగకుంటే తరణలోన తాగితేనే తందనాన, రంగు 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 రంగుల మందేరా ఓరప్ప మత్తెక్కి చిందేరా అనే పాట నేను రాశాను. అది కూడా అప్పటికప్పుడు అనూప్ గారు కంపోజ్ చేయడం, నేను రాయడం, అందులో కోరస్ కూడా పాడడం నేను. అట్లా ఆ పాట కూడా మంచి పేరు వచ్చింది. సో అట్లా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్. సరే తీయమైన తర్వాత ఎప్పుడైనా మాట్లాడడం కానీ కలవడం కానీ? లేదండి, వాళ్ళకి ఇప్పుడు ఆయన చాలా బిజీగా ఉంటారు కదా. ఇప్పుడు సినిమా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే, హీరోలకి ఇప్పుడు ఈ మ్యూజిక్ వరకు వాళ్ళకు వెళ్తుండొచ్చు నాకు తెలిసి.
అంటే మిగతా ఇప్పుడు చిన్న టెక్నీషియన్ అంటే రైటర్స్ కానీ వాళ్ళకు అంత నోటీస్కి వెళ్ళదు. ఏదో ఆడియో ఫంక్షన్లో గుర్తించి మాట్లాడతారు తప్ప వాళ్ళకు మనం వాళ్ళ దాకా వెళ్ళాలన్నా వెళ్ళాం. ఎందుకంటే మధ్యలో చాలా ఉంటారు కదా, సెక్యూరిటీ కానీ చాలామంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళనివారు మనల్ని. సో ఈవెన్ ఇప్పుడు ఒకసారి సన్ ఆఫ్ అదే నా పేరు సూర్యకి నేను వర్క్ చేశాను. సో నాకు అది నేను చేస్తున్నాను, డైరెక్టర్ నచ్చింది అంటున్నారు, అది అవ్వట్లేదు. అయితే నాకు అల్లు అర్జున్ గారి మేనేజర్ ఉంటారు బాబు గారు అని, ఆయన ఒకరోజు ఫోన్ చేసి సార్ ఒకసారి బన్నీ గారు ఒకసారి కలవమన్నారు సార్ మళ్ళీ అన్నారు. సరే నేను రెడీ అయ్యాను, రెడీ అయ్యి బయలుదేరవుతుంటే మళ్ళీ కాల్ చేశారు. సార్ ఇప్పుడు సార్కి ఏదో వర్క్ ఉందంట, మళ్ళీ కలుద్దాం అన్నారు. మరి ఆయన ఎందుకు కలుద్దాం అనుకున్నారో తెలియదు, బట్ అనుకుంటాం కానీ పెద్ద స్టార్ హీరోల్ని మనం కలవడం చాలా కష్టం అండి. ఇప్పుడు రవితేజ గారు ఏంటంటే ఆయన డైరెక్ట్ నంబర్ ఉంటుంది నా దగ్గర. నేను ఎప్పుడన్నా నేను రెగ్యులర్గా అందరిలాంటి వాడిని కాదు, రోజు పొద్దున్న లేసి గుడ్ మార్నింగ్ అలాంటివి ఏం చెప్పాను నేను. ఆయన ఎప్పుడు ఆయన బర్త్డే ఉంటే విష్ చేయడం, లేదంటే ఏదైనా ఆయన చెప్పాను నీకు ఏదైనా మంచి పాట వస్తే నాకు వాట్సాప్ చెయ్యి, లేదంటే ఆయన జీమెయిల్ ఐడి కూడా ఇచ్చారు, దానికి పంపించు, బాగుంటే నేను ఏదో ఒక రోజు నీకు ఇస్తాను అవకాశం, ఎవరికి చెప్పవు బయటికి, నేను ఇస్తాను నీకు, నీలో మంచి టాలెంట్ ఉంది అని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎప్పుడైనా ఆయన ఫ్రీగా ఉంటే నన్ను గెస్ట్ హౌస్ పిలుస్తారు, పాటలు పాడి వింటారు, చాలా బాగా చేసే అబ్బాయి అని మెచ్చుకుంటారు. ఇట్లా ఆయన కొంచెం అంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయన డైరెక్ట్ ఉంది కాబట్టి వెళ్ళగలుగుతాం. అట్లాగే మనోజ్ గారు కూడా డైరెక్ట్ మాట్లాడతారు, కాల్ చేస్తారు, మనం కాల్ చేస్తే మాట్లాడతారు. లక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో బాగా మాట్లాడతారు. రవితేజ గారు, మనోజ్ గారు, మంచు లక్ష్మి గారు వీళ్ళందరూ వాళ్ళతో డైరెక్ట్ మనం మాట్లాడచ్చు. ఈవెన్ మోహన్ బాబు గారు కూడా నాకు నంబర్ ఇచ్చి నీకు ఏదైనా వస్తే నాకు పంపించాయా అది ఇదైనా, ఆయన కూడా వెరీ హ్యాపీ అనమాట. అంత పెద్దవాళ్ళు అంటే ఎంత ఒక టాలెంట్ ఉంటే వాళ్ళు అక్కను చేర్చుకుంటారు అనేది వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తుంది. యా, అంటే ఒక పెద్ద స్టార్ హీరో వచ్చేదాకా నా టైం ఇలాగే ఉంటుందండి. నేను ఇప్పుడు చిన్న సినిమా సరే, నేను సినిమాలు చేస్తున్నాను, నేను బతకాలి కాబట్టి చిన్న సినిమాలో మ్యూజిక్ చేస్తున్నాను. ఇప్పుడు 4 సినిమాలు చేస్తున్నాను. బ్రహ్మాండ సినిమాలో 2 పాటలు రిలీజ్ అయ్యాయి, చాలా అంటే జనాలకు బాగా రీచ్ అయ్యాయి కూడా. సినిమా కూడా బాగుంటుందండి. ఒక ఒగ్గు కథ నేపథ్యంలో ఆ సినిమా చేశారు, చాలా బాగుంటుంది. ఆ సినిమా పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. మ్యూజిక్ రికార్డింగ్ పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా 4 పాటలు ఉన్నాయి, చాలా బాగుంటాయి అవి కూడా. సో సింగర్గా కూడా నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు రిలీజ్ అయిన పాట నేను పాడింది. సో ఆఫ్టర్ సంపంగి అండ్ పవన్ కళ్యాణ్ గారి పాట, ఈ పాటకి నా వాయిస్కి బాగా మంచి అప్లాజ్ వచ్చిందండి. సో జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సురేందర్ రెడ్డి గారికి నాకు ఇవ్వాలని ఉంది మ్యూజిక్ డైరెక్షన్. ఓకే, ఇచ్చారు కూడా, అది నోటి దాకా వచ్చి వెళ్ళిపోయింది. నా ఉద్దేశం అంటే ఇప్పుడు నన్ను అందరూ ఇండస్ట్రీలో రైటర్ అయినా అనుకుంటున్నారు. నేను కంపోజ్ చేస్తానే విషయం చాలా తక్కువ మంది తెలుసు. సురేందర్ రెడ్డి గారికి తెలుసు, సానాథ్ రెడ్డి గారికి తెలుసు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరికీ తెలుసు. నేను మ్యూజిక్ ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే ఎప్పుడు వస్తాయో తెలియదు, మనం కంపోజ్ చేసినా మనకు పేరు ఉండదు అక్కడ, ఓన్లీ లిరిక్ రైటర్ ఇస్తారు. నేను అలా రైటర్గా ఉండిపోదలుచుకోలేదండి. నాకు ఒరిజినల్గా ఏది ఉందో అది నేను బయటకు తీసుకురావాలి. అట్లా చిన్న సినిమాల్లో చేస్తే మనకు లక్కీగా ఏదో ఒక సినిమా ఆడి చిన్న సినిమా మ్యూజికల్గా హిట్ అయిందంటే ఆ పేరు వచ్చే పేరు వేరే ఉంటుంది. దాని ద్వారా ఏమైందంటే పెద్ద డైరెక్టర్స్ కూడా ఒక స్టార్ హీరోకి ఇతను ఈ సినిమా చేశాడు, బాగా ఆడింది, ఇతన్ని పెట్టుకుందామని చెప్పడానికి ఒక ప్లస్ అవుతుందని ఉద్దేశంతో చేస్తున్నాను. అట్లాగే సేమ్ టైం ఇప్పుడు నాకు గడవాలి కదా, పిల్లలు అందరూ ఉన్నారు. సో చిన్న సినిమాల్లో చాలా ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది, బొటాబొట్టిగా ఉంటుంది. 100 రూపాయలు అనుకుంటే మనకు 2 రూపాయలు కూడా మిగలవు. ఏంటంటే వర్క్ ఆగిపోకుండా రొటేట్ అవుతూ ఉంటుంది. సో దాని మూలంగా లక్కీగా ఏదో సినిమా ఆడింది అనుకోండి, లైఫ్ వస్తుందని ఒక ఆశ అంతే. ఇప్పుడు మన్మయ్య అని ఒక సినిమా చేస్తున్నాను, అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ.
అందులో 8 పాటలు ఉంటాయి. అది కూడా చాలా మంచి సినిమా. అండ్ ఐ హేట్ మ్యారేజ్ అనే సినిమా చేస్తున్నా, అది కూడా మంచి పాటలు ఉంటాయి, ట్రెండీ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అని ఒక సినిమా చేస్తున్నా, అది కూడా మంచి పాటలు ఉంటాయి, బెస్ట్ సాంగ్స్. బయటికి వస్తే కొంచెం ఆడినా చాలండి, నాకు వచ్చేస్తుంది టైం. డెఫినెట్గా ఇప్పటికే మీరు అంటున్నారు కానీ మా ఉద్దేశంలో అందరి ఉద్దేశంలో చెప్పాలి అంటే కనుక మంచి మంచి నెంబర్సే పడినాయి మీకు చెప్పాలంటే. బింబిసారా లాంటి, రేసు గుర్రము, ఇంకా పవర్, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద సినిమాలు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి మూవీ ఏంటి, ప్రతిదీ కాటం రాయుడు దగ్గర నుంచి. ఇంకా నాకు మీరు చెప్పిన తర్వాత మీరు ఇంకా పెద్ద రావాలి అంటే ఇంకా ఇంతకన్నా పెద్దోళ్ళు ఎవరు, మోహన్ బాబు గారు వాళ్ళ దగ్గర నుంచి అందరు పెద్ద పెద్ద హీరోస్ అందరితో చేస్తారు. రవితేజ గారు అసలు సూపర్ పెద్ద యాక్టర్. చిరంజీవి గారికి 2 సార్లు అవకాశం వచ్చి 2 సార్లు పోయిందండి. సైరా నరసింహారెడ్డి చేసేటప్పుడు అయితే అదేమైందంటే ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది ఇంకా. సురేందర్ రెడ్డి గారు ముందు నాకు పిలిచారు, ఈ సినిమా వర్క్ చేస్తున్నావు అని నాకు స్టోరీ కూడా చెప్పారు, అంతా చెప్పారు. సో నేనంటే అది స్టార్ట్ అవ్వడానికి టైం పట్టుద్ది, ఇంకా 1 year పట్టేటట్టుంది. సో అప్పట్లో ఏంటంటే నాకు మార్షల్ అని ఒక సినిమా వచ్చింది, శ్రీకాంత్ గారు విలన్గా చేసిన సినిమా. నేనే అనుకున్నా అంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యేలోగా ఈ సినిమా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చులే అనుకున్నా. కాకపోతే ఏమైంది, ఈ సినిమాకి కొంచెం వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం, దానివల్ల డిలే అయింది 1 year. డిలే అయిపోయి కరెక్ట్గా సైరా వచ్చే టైంకి ఇది పీక్లో ఉంది, వీళ్ళు పాటలు కావాలని కూర్చున్నారు. అట్లా ఆపర్చునిటీ అది మిస్ అయింది. రీసెంట్గా విశ్వంబరకు కూడా వచ్చింది, అది కూడా ఈ సినిమాలతో బిజీగా ఉండి చేయలేకపోయాను అనమాట. సో అట్లా మళ్ళీ వస్తుంది, ఆశగా ఉన్నాను. అంటే మనం ఎప్పటి నుంచో అభిమానించే హీరో అవకాశం రావడం, చేయలేకపోవడం అనేది కొంచెం బాధగా ఉంది. బట్ వెయిట్ చేద్దాం. సూపర్ సూపర్ సార్, డెఫినెట్గా థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీరు అనుకున్న చిరంజీవి గారి సినిమా మిస్ అవ్వలేదు, మళ్ళీ వస్తుంది. మీకు టైం లేకుండా, అంటే చాలా మంది ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు, బట్ మీకు టైం లేక చిరంజీవి గారి సినిమా మీరు బ్యాడ్ లక్ అండి. ఎందుకంటే ఆయన అవకాశం వచ్చినప్పుడే నేను బిజీ ఉండడం అనేది బ్యాడ్ లక్ అంటే. ఎస్ బట్ ఏం లేదు, మనకి ఇది రాలేదంటే ఇంతకన్నా బెటర్ది మన కోసం వెయిట్ చేస్తుందని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి ఇంకా మంచి ఒక సినిమాలో మీకు ఆపర్చునిటీ రావాలని ఉందనుకుంటున్నాను. సో మీ జర్నీ అంతా అసలుకి మామూలుగా కాదు, మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, రైటరు, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, మీరు అనుకున్న సింగర్గా ఒక మంచి నేమ్ రావాలి. అండ్ ఆల్ ది బెస్ట్, మంచి మంచి సినిమాలతో మా ముందుకు రావాలి. సో చాలా మందికి తెలియదు, మీరు అప్పుడులో మీరు అన్నట్టు ఫోన్లు ఇట్లాంటివి లేవు కాబట్టి, సోషల్ మీడియా లేదు కాబట్టి మేబీ ఇంకా ఎక్కువ ఫోకస్ అవ్వలేదు. బట్ రీసెంట్ డేస్లో అందరికీ తెలుసు, బింబిసారా దగ్గర నుంచి ఇవన్నీ దగ్గర నుంచి మీది సెర్చ్ చేస్తే మీ అన్ని ఇన్ని ఉంటాయి, సినిమా లిస్ట్ ఇదంతా. బట్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ చూసారు కదా, ఇదండి ఈరోజు ఉమాతో ఫన్ చిట్ చాట్. ఇంకొక గెస్ట్తో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు చూసుకోండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా, థ్యాంక్ యూ.